హైడ్రా మరింత దూకుడును ప్రదర్శిస్తుంది. తగ్గేదేలే అంటూ జెట్ స్పీడ్ వేగంతో బుల్డోజర్లు దూసుకెళ్తున్నాయి. అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేయడమే లక్ష్యంగా హైడ్రా ముందుకెళ్తోంది. తాజాగా మూసీ అక్రమాల కూల్చివేతలకు హైడ్రా రంగం సిద్ధం చేసింది. ఇక ఈ వీకెండ్లో మూసీని ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేసేందుకు అంతా సిద్ధం చేసింది. శని ఆదివారం ఈ 2 రోజుల్లో మూసీపై పెద్ద ఎత్తున వెలిసిన ఆక్రమణలు కూల్చివేసేలా ప్రణాళికలను సిద్ధం చేశారు. హైడ్రా రేయింబవలు చేపట్టి కూల్చివేతలకు అదనపు సిబ్బందిని నియమించే యోచనలో హైడ్రా ఉంది. గోల్నాక, చాదర్ఘట్, ముసారాంబాగ్లో 1350 మందికి హైడ్రా నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఇళ్లను హైడ్రా అధికారులు మార్క్ చేశారు. మూసీ నివాసితుల కోసం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా కేటాయించినట్లు సమాచారం. మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో మూసీ నివాసితుల ప్రాంతాలకు కలెక్టర్లు వెళ్లి అన్ని వివరాలను సేకరించే పనిలో ఉన్నారు. మూసీ ఆక్రమణల వివరాలన్నింటినీ రెవెన్యూ అధికారులతో పాటు హైడ్రా అధికారులు కూడా సేకరించారు. మూసీ ప్రాంతాల్లో నివసించే ప్రజలను ఒప్పించి ఇల్లు ఖాళీ చేయించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, హైడ్రా ఇంకా దూకుడు పెంచిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ అమని. మొత్తానికి హైదరాబాద్లోని హైడ్రా ఆపరేషన్ అయితే కొనసాగుతూనే ఉంది. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ ప్రాంతంలోని ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న ఈ బిల్డర్ను కూడా పూర్తిగా నేలమట్టం అయితే చేస్తున్నారు. ఇప్పుడు మూసీ పరివాహిక ప్రాంతాల్లోని నివాసితులకు సంబంధించిన సుమారు 1350కి సంబంధించిన అక్రమ కట్టడాలను అయితే హైడ్రా కూల్చేందుకు కూడా రంగం అయితే సిద్ధమైంది. ముఖ్యంగా ఇప్పుడు శని ఆదివారాల్లోని కొంతమంది అంటే హైడ్రాకు సంబంధించి ఇంకా వేరే సిబ్బందిని కూడా యాడ్ చేసుకుంటూ కూడా ఈ శని ఆదివారాల్లోని ఈ అక్రమ కట్టడాలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న అక్రమ కట్టడాలను మొత్తం కూడా నేలమట్టం చేసేందుకు కూడా అధికారులు అయితే రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతంలో నివాసితులకు సంబంధించి వాళ్ళందరికీ డబల్ బెడ్రూమ్ ఇల్లులు కేటాయించాలని చెప్పి కూడా ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఇప్పటికే 1350కి సంబంధించిన ఇళ్లకి నోటీసులు అయితే ఇచ్చారు. గోల్కాక, అలాగే చాదర్ఘాట్, ముసారాంబాగ్ ఈ ప్రాంతంలోని సుమారు 1350కి సంబంధించిన ఇళ్లకు నోటీసులు ఇచ్చి అక్కడ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న ఇళ్లను కూడా ఇప్పటికే హైడ్రా అధికారులు అయితే మార్క్ చేశారు. ఇప్పుడు ఏదైతే రంగారెడ్డి, అలాగే మేడ్చల్, హైదరాబాద్ కలెక్టర్లు కూడా ఇప్పుడు మూసీ నివాసిత ప్రాంతాలకు వెళ్ళి అక్కడున్న ప్రజలకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే సేకరించనున్నారు. అలాగే మరొక పక్క అదనపు సిబ్బందిని తీసుకొని ఇప్పుడు ఈ శని ఆదివారంలోని 2 రోజుల పాటు ఈ కూల్చివేతలు కూడా పూర్తిగా అధికారులు అయితే చేపట్టనున్నారు. అలాగే ఈ 2 రోజుల్లోని ఈ పూర్తిగా అక్రమ కట్టడాలకు సంబంధించి 1350 ఇళ్లకు సంబంధించి వీటన్నిటిని కూడా ప్రస్తుతం నేలమట్టం అయితే చేయనున్నారు. ముఖ్యంగా ఏదైతే హైదరాబాద్లోని చెరువులు, అలాగే గవర్నమెంట్ పార్కులు కాపాడేందుకు హైడ్రా అనే సంస్థను అయితే ఏర్పాటు చేశారు. హైడ్రా సంస్థను ఏర్పాటు చేసిన తర్వాత వరుసగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న కట్టడాలన్నీ కూడా పూర్తిగా నేలమట్టం చేస్తున్నారు. ఇప్పుడు గత కొన్ని రోజులుగా కూడా హైడ్రా అయితే ఎటువంటి చర్యలు అయితే తీసుకోలేదు. మొన్న ఆదివారం నుంచి కూకట్పల్లి, అమీన్పూర్ ప్రాంతాల్లో కూడా పూర్తిగా నల్ల చెరువుకు సంబంధించిన కట్టడాలు నేలమట్టం చేశారు. అలాగే అమీన్పూర్లో కూడా కొన్ని ఏదైతే అక్రమ కట్టడాలు అంటే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న బిల్డింగ్లు కూడా నేలమట్టం చేశారు. ఈ రోజు కూడా అదే అమీన్పూర్లో నారాయణగూడకు సంబంధించి ఒక ఏరియాలో కూడా ఇప్పటికీ ఇంకా హైడ్రా ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఇప్పుడు మరింత హైడ్రాని అయితే విస్తృతం చేస్తున్నారు. ఎందుకంటే మూసీ పరివాహిక ప్రాంతాలకు సంబంధించి ఇప్పుడు పూర్తిగా అక్కడ మూసీ నదిని కాపాడేందుకు కూడా ఆ చుట్టుపక్కల నిర్మించిన ఎఫ్టీఎల్ బఫర్ జోన్కు సంబంధించిన ఇళ్లన్నీ కూడా నేలమట్టం చేయనున్నారు. ముఖ్యంగా ఇప్పుడు వచ్చే 2 రోజులు అంటే శని ఆదివారంలో ఈ ఆపరేషన్ అయితే చేపట్టనున్నారు. ఈ 2 రోజుల్లో కూడా అక్కడ సుమారు 1350 ఇళ్లు అంటే గోల్కాక, చాదర్ఘాట్, ముసారాంబాగ్ ఈ 3 ప్రాంతాలకు సంబంధించిన ఏరియాల్లోని 1350కి సంబంధించిన ఇళ్లను కూడా పూర్తిగా నేలమట్టం చేయనున్నారు. రైట్, థ్యాంక్ యూ కుమార్.